అమెరికా, ఇరాన్ ఈ రెండు పేర్లు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న వైరం కదా? అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అయింది. అదేంటంటే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ ప్రతినిధులు పాకిస్తాన్లో రహస్యంగా మీటయ్యారట. కాని ఆ చర్చలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయని అంటున్నారు. అసలు ఈ వార్తలో నిజముందా, లేదా ఇది కేవలం ఒక పుకారా? పదండి ఈ మిస్టరీని ఛేదిద్దాం. సో మన ముందున్న ప్రశ్న ఇదే. అసలీ రహస్య చర్చలు నిజంగానే జరిగాయా? ఒకవేళ జరిగితే అవి ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఈ పుకార్ వెనుకున్న అసలు కారణాలేంటో అర్థం చేసుకోవాలంటే మనము 5 కీలకమైన పాయింట్స్ని లోతుగా పరిశీలించాలి. సరే, అయితే మనం మొదటి కారణంతో మొదలు పెడదాం. అన్నింటికంటే ముఖ్యమైనది, అతిపెద్ద అడ్డంకి నమ్మకం. అవును, ఈ రెండు దేశాల మధ్య నమ్మకం అనేది సున్నా. ముఖ్యంగా అమెరికాని నమ్మే ప్రసక్తే లేదని ఇరాన్ చాలా బలంగా ఉంది. అసలు ఈ అపనమ్మకానికి మూలమెక్కడుంది? దానికొక పెద్ద హిస్టరీనే ఉంది. చూడండి, 2015లో ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక చారిత్రాత్మక అణు ఒప్పందం జరిగింది. అదే JCPOA. దీని ప్రకారం ఇరాన్ తమ న్యూక్లియర్ ప్రోగ్రాంను కంట్రోల్ చేస్తే అమెరికా వాళ్ల మీదున్న యాంక్షన్లు తీసేయాలి. అంతా బానే ఉంది. కానీ 3 సంవత్సరాల తర్వాత 2018లో ట్రంప్ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఆయనొక్క మాటతో ఆ ఒప్పందం నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇలా మాట తప్పిన అమెరికాని ఇరాన్ మళ్లీ ఎలా నమ్ముతుంది? ఫ్యూచర్లో వాళ్లు ఏ ఒప్పందానికి కట్టుబడతారని గ్యారంటీ ఏంటి? చూసారా, ఇక్కడే వచ్చిందసలు సమస్య. ఇప్పుడు మనం రెండవ పాయింట్కి వద్దాం. ఇది కూడా చాలా కీలకమైనది. అదే ఆర్థిక ఆంక్షల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఒక డెడ్లాక్ సిచ్యువేషన్ అన్నమాట. ఇరాన్ ఏమంటోందంటే, ఫస్ట్ మా మీద మీరు పెట్టిన ఈ దారుణమైన ఆర్థిక ఆంక్షలు తీసేయండి, ఆ తర్వాతే మాటలు అని తేల్చి చెప్పింది. మరి అమెరికా ఏమంటోంది? అబ్బే, ముందు మీరు మీ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపండి, అప్పుడు మేము ఆంక్షల గురించి ఆలోచిస్తాం అని అంటోంది. ఒకరు అటూ ఇంకొకరు ఇటూ, ఇద్దరూ తమ తమ పంతాలకు పోవడంతో చర్చలు అనే మాటకు తావే లేకుండా పోయింది. ఇక మూడవ కారణం, ఇది కేవలం ఈ రెండు దేశాలకు సంబంధించింది కాదు, మొత్తం మిడిల్ ఈస్ట్ రాజకీయాలతో ముడిపడి ఉంది. అదే మధ్యప్రాచ్యంలో తమ పట్టు నిలుపుకోవడం కోసం జరుగుతున్న పోరాటం. సిరియా, యెమెన్, ఇరాక్ లాంటి దేశాల్లో ఇరాన్ తన ప్రభావాన్ని తగ్గించుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కాని ఆ ప్రాంతంలో తన పట్టును వదులుకోవడానికి ఇరాన్ అస్సలిష్టపడట్లేదు. అది తమ ప్రాంతీయ భద్రతకు సంబంధించిన విషయమని వాళ్ల వాదన. దీంతో ఈ విషయంలో కూడా రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సరే, ఇప్పుడు 4వ పాయింట్ చూద్దాం. చర్చలు జరిగాయి అని చెప్పిన ప్రదేశం, అంటే ఆతిథ్య దేశం, ఇంకా మధ్యవర్తిత్వంలో ఉన్న సమస్యలు. ఈ చర్చలకి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించింది. కాని ఇటు అమెరికాగాని అటు ఇరాన్గాని దీనిపై అంత ఉత్సాహం చూపించలేదు. ఒక బలమైన మధ్యవర్తి పాత్ర లేనప్పుడు అసలు చర్చలు ఏ దారిలో వెళ్తాయి, ఎలా ముందుకు సాగుతాయి అనేదానిపై ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఇక చివరిగా 5వ కారణం, ఇది రెండు దేశాల లోపలి రాజకీయాలకు సంబంధించింది. అదే రెండు దేశాల నాయకులపైయున్న విపరీతమైన అంతర్గత రాజకీయ ఒత్తిడి. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అమెరికాలో ఇరాన్తో ఎలాంటి చర్చలు జరపకూడదని గట్టిగా వాదించే వర్గాలు ఉన్నాయి. అలాగే ఇరాన్లో కూడా అమెరికాతో ఒప్పందం చేసుకోవడమంటే దేశానికి ద్రోహం చేయడమే అని నమ్మేవాళ్లున్నారు. సో ఏ నాయకుడు కొంచెం తగ్గినా సొంత దేశంలోనే వాళ్ల రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఈ భయంతో ఎవ్వరూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ అంచనాలు, కాని ఇప్పుడు చూడండి, ఇది వాస్తవం. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా ఖమేనీ స్వయంగా ఏమన్నారో చూడండి. ట్రంప్ ప్రభుత్వంతో మేము చర్చలు జరపబోమని నేను చాలాసార్లు చెప్పాను. ఆయనింత గట్టిగా, ఇంత పబ్లిక్గా చెప్పిన తర్వాత ఇంకా రహస్య చర్చలు జరిగాయని మనమెలా నమ్మగలం? కాబట్టి చివరికి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇస్లామాబాద్లో అమెరికా ఇరాన్ మధ్య రహస్య సమావేశం జరిగిందనడానికి ఎలాంటి అధికారిక రుజువు లేదు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్త బహుశా రాజకీయ విశ్లేషకుల ఊహాగానం లేదా కేవలం ఒక స్పెక్యులేషన్ అయ్యే అవకాశాలే ఎక్కువ. సరే, ఈ పుకారు సంగతి పక్కన పెడితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, అమెరికా ఇరాన్ సంబంధాల భవిష్యత్తు ఏంటి? ఈ రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయా, లేక శాంతికేదైనా అవకాశముందా?
దీనిపై మీ అభిప్రాయమేంటో తెలుసుకోవాలనుంది. మీ ఆలోచనలని కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా పంచుకోండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ అంశాలపై లోతైన విశ్లేషణల కోసం మన వేదవ్యాస అకాడమీ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.